ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మనం దేవి భాగవతంలో ఆకాశవాణి శ్రీ మహావిష్ణువుతో ఓ మధుసూదన, సమస్త యజ్ఞాలలో నువ్వే ముఖ్యుడై ఉండి మొదటి నుండి పూజలందుకునే యజ్ఞపురుషుడు అవుతావు. దేవతలంతా కూడా నిన్నే ఆశ్రయిస్తారు. వేద పురాణాలన్నింటినీ నువ్వే పురుషోత్తముడుగా కీర్తించబడతావు. ఎప్పుడు భూలోకంలో ధర్మానికి హాని కానీ గ్లాని కానీ జరుగుతాయో అప్పుడల్లా నువ్వే అనేక రూపాల్లో అవతరించి ధర్మరక్షణ చెయ్యాలి. అందరూ నీ అవతారానికి ప్రాముఖ్యతనిచ్చి నిన్నే పూజిస్తుంటారు. అనేక శక్తులు నా అంశతో నీకు అన్ని రూపాల్లోనూ తోడుగా ఉండి నీకు సహకరిస్తూ ఉంటాయి. వాళ్ళంతా నీకు పూజనీయులు, పైగా మహనీయులు. వాళ్ళు కూడా భరతఖండంలో సర్వార్థాలను ప్రసాదించే శక్తులుగా అందరి పూజలు స్వీకరిస్తుంటారు. కోరికలతో కూడిన మానవులు వేదాలతో చెప్పబడ్డ రకరకాల ఉపహారాలతో మంత్రాలతో మిమ్మల్ని పూజించి తమ కోరికలను తీర్చుకుంటుంటారు. కనుక మధుసూదన, ఈ రోజు నుండి నువ్వే దేవదేవుడివని ఆకాశవాణి విష్ణుమూర్తికి చెప్పింది.